మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు హై డ్రామా నడుస్తోంది. నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు, పారిపోవాలి. నన్ను ఎందుకు సార్ పట్టుకుంటారు? నేను బాయ్ మనిషిని తెలుసుగా సార్. వదిలేయా, వదిలే. రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. అప్రూవల్ వచ్చినాకనే ఆయన రిలీజ్ చేసినాడు. ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద కేసులు పెడితే వర్మ ఇంటి ముందు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అయితే వర్మ మాత్రం ఎక్కడికో వెళ్లిపోయారు. ఆయన ఫోన్ లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్. సో ఎర్ర బుక్ మీద మీ ప్రభావం ఉండదంటారు? ఎవరి మీద ఉండదు. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? వచ్చాగట్లేదు కదా అందుకు. ఎర్ర బుక్ లో ఎవరి పేరు రాసినా పేరు చెప్పమనండి, అట్లా ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. అటు చూడు బే. అయితే వర్మ మాత్రం ఎక్కడికో వెళ్లిపోయారు. ఎవరి మీద ఉండదు అనండి, అట్లా ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. అంకుల్ మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. ఆయన ఫోన్ లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. ఇప్పటికి 2 సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు వర్మ. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సైన్. ఈ రోజు విచారణకు రాకపోతే వర్మను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు. నీకు తెలియదనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకు ఉన్నాయి? టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. ఈయన ఎవరున్నారా? నా తమ్ముడు. అన్నాయ్ తమ్ముడు, అన్నాయ్. నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా కేసులు పెట్టడం, అరెస్టులు చేయాలని ప్రయత్నం. వదిలేస్తా అంటున్నారు. చెప్పాను కదా వదిలేస్తారని. నేను వాడి బదులు నీకు వేస్తారంట. బాగుంటుంది భయ్య. ఏమో ఆయన 10 రోజులు అంటే ఎంత భయ్య? కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోతాయి. ఆయన లాయర్ మాత్రం వర్మ స్కెడ్యూల్ బిజీగా ఉందని, సామాన్లన్నీ తప్పేస్తాయి. తప్పేస్తారే అది వచ్చేసారు. నన్ను అడిగితే లేరని చెప్పు. నువ్వు వెళ్ళి తలుపుతీ. వర్చువల్ విచారణకైతే రెడీ అన్నారు. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు ఆయన లేరు. నాకు తెలీదు ఆయన లేరు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ? పోలీసులు వీడొస్తున్నారండి. పుష్పాన్ని చూడకుండా ఎవడు ఆపలేదు. మనల్ని ఎవడు రాపేది అక్కడ? అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలే. చెప్పింది అర్థం చేసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లుంటది మనతోని. హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా. అందరిని పలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జున్. అట్లాగే ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నేను కూడా ఎదురు చూస్తున్నా. నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. నీకేమి పని లేకుండా ఉంటే ఇంకేదన్నా చూసుకోవాలా అంటే సంజనా సుకన్యాలతో మాట ఒక సినిమాకు పో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అదే విధంగా ఇలాంటి ఎదవ పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా?
అడిగారు కాబట్టి చెబుతాం. అప్పుడెప్పుడో బ్రో సినిమా గురించి వెళ్ళాం, దానిలో నాది కూడా పెట్టారు కాబట్టి. దిస్ ఈస్ డాన్స్ బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. పోయేవాడిని ఎవడో పట్టుకోలేడు, పైకి వెళ్ళేవాడిని. మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు, ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. శ్యాంబాబు స్టాప్ ఇట్. శ్యాంబాబు ఏంటి సార్ వస్తున్న టెంపో ఎందుకు చేస్తున్న స్టెప్ ఏంటి? అల్లు అర్జున్ ఇస్ ఇంటర్నేషనల్ యాక్టర్ గా రూపుదిద్దాడు. అవునా కదా? అవునా కదా? నేనంటే నీకు ఎందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. రండి సార్, కొంచెం హైట్ తీసుకోండి సార్. హైట్ తీసుకోండి సార్. ఊరుకోమ్మా, ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టారే, వదిలిపెట్ట. తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పలేదు. నువ్వు తగ్గాకో, నేను తగ్గను. వేసేసాడు, బాగా వేసేసాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.